ఓం నమ శివాయ. మనము ఎంతో శక్తివంతమైనటువంటి మహాభారతం అధ్యయనం చేస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు వైశంపాయనుడు భారత కథను ప్రారంభించుట ధ్యాన మంత్రము ఆది పర్వంలో ఓం శ్రీ గణేశాయ నమః, ఓం శ్రీ వేదవ్యాసాయ నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నారాయణ స్వరూపుడైన శ్రీకృష్ణునికి, నరోత్తముడైన అర్జునునికి, వారి లీలను ప్రకటించే సరస్వతీదేవికి, దానిని రచించిన వ్యాసునికి నమస్కరించి ఆసుర భావాలను తొలగించి అంతఃకరణ శుద్ధి కలిగించే మహాభారతాన్ని అధ్యయనం చేస్తున్నాము. ఈరోజు వైశంపాయనుడు భారత కథను ప్రారంభించుట. శౌనకుడు అడిగాడు, సూతనందన, మహాభారత కథ చాలా పవిత్రమైనది. అందులో పాండవుల కీర్తి వర్ణింపబడింది. సర్పయాగం చేసిన తరువాత జనమేజయుడు ప్రార్థిస్తే వ్యాస మహర్షి ఆ కథను చెప్పమని వైశంపాయనుని ఆజ్ఞాపించాడు. ఆ కథను ఇప్పుడు నేను వినాలి అనుకుంటున్నాను. అది వ్యాసుని మనస్సాగరం నుండి పుట్టింది కనుక సర్వరత్న నిలయం. మీరు దానినే వినిపించండి. ఉగ్రశవసుడు ప్రారంభించాడు. వేదవ్యాస నిర్మితమైన మహాభారత ఆఖ్యానాన్ని నేను మొదటి నుండి మీకు చెప్తాను. అది చెప్పడం నాకు కూడా చాలా ఆనందదాయకం. జనమేజయుడు సర్పయాగ దీక్షితుడై ఉండగా వ్యాస భగవానుడు అక్కడికి వచ్చాడు. శక్తిపుత్రుడైన పరాశరునికి సత్యవతి వలన యమునా నది సైకత స్థలిలో అతడు పుట్టాడు. అతడే పాండవులకు పితామహుడు. పుడుతూనే అతనికి సాంగోపాంగమైన వేదాలు, ఇతిహాసాలు స్వయంగా బుద్ధికి తోచాయి. అతడు పొందిన ఆ జ్ఞానాన్ని తపస్సు, వేద అధ్యయనము, వ్రత నియమము, ఉపవాసము, స్వాభావిక శక్తి, ఆలోచన ద్వారా కూడా ఇతరులెవరూ పొందలేరు. ఏకీకృతమై ఉన్న వేదాన్ని అతడు నాలుగుగా విభజించాడు. అతడు బ్రహ్మర్షి, త్రికాలవేత్త, సత్యవ్రతుడు, పరమ పవిత్రుడు, సగుణ నిర్గుణ తత్వజ్ఞుడు. ఇతని దయవలననే ధృతరాష్ట్ర పాండు విదురులు పుట్టారు. అటువంటి వ్యాసుడు తన శిష్యవర్గంతో జనమేజయుని యజ్ఞ మండపానికి వచ్చాడు. జనమేజయుడు వెంటనే లేచి ఎదురేగి శిష్టాచారాన్ని పాటిస్తూ అతనిని యజ్ఞ మండపంలోనికి తీసుకువెళ్ళాడు. సువర్ణ సింహాసనం మీద కూర్చుండబెట్టి విధిపూర్వకంగా అర్చించాడు. తన వంశ ప్రవర్తకుడైన అతనికి అర్ఘ్య పాద్యాదులు గోవులు సమర్పించి సంతుష్టుడయ్యాడు జనమేజయుడు. ఇరువురు పరస్పరం కుశలం అడిగి తెలుసుకున్నారు. సభాసదులందరూ అతన్ని పూజించారు. అతడు కూడా వారిని యథాయోగ్యంగా గౌరవించాడు. అనంతరం జనమేజయుడు సభాసదులతో కలిసి చేతులు జోడించి, దేవా, మీరు కౌరవ పాండవులను కళ్ళతో చూసి ఉన్నారు. మీ వలన వారి కథ వినాలని ఉంది. వారు చాలా ధర్మాత్ములు కదా. వారి మధ్య విరోధం కలగడానికి కారణమేమిటి? ఆ ఘోర యుద్ధం ఎలా సంభవించింది? దాని వలన ప్రాణ నష్టం ఎంతో జరిగింది. బహుశా వారి మనసు విధివశాత్తు యుద్ధం వైపు మొగ్గి ఉంటుంది. మీరు దయ ఉంచి ఆ వృత్తాంతం సవిరంగా వినిపించమని వేడుకుంటున్నాను అని అడిగాడు. అతని ప్రార్థనను విని దగ్గరే ఉన్న వైశంపాయనునితో వ్యాసుడు, వైశంపాయన, ఈ వృత్తాంతం అంతా నీవు నా వలనే విని ఉన్నావు కదా, ఇది ఇతనికి చెప్పు అని ఆజ్ఞాపించాడు. గురుదేవుల ఆజ్ఞ తలదాల్చి నిండు కొలువులో వైశంపాయనుడు ఆ కథను ప్రారంభించాడు. వైశంపాయనుడు మనసులోనే వేద వ్యాసునికి నమస్కరించి బ్రాహ్మణ విద్వాంసులను గౌరవించి కథను ప్రారంభించాడు. వ్యాస భగవానుడు నిర్మించిన ఈ ఇతిహాసం చాలా విస్తృతమైనది, పవిత్రమైనది, 1,00,000 శ్లోకాల పరిమితి కలిగినది. దీనిని చెప్పినవాడు విన్నవాడు కూడా బ్రహ్మలోకంలో బ్రహ్మలోకంలో కూడా తరిస్తారు. ఈ పవిత్ర పురాణం వేదంతో సమానం, వినదగిన కథలలో సర్వోత్తమం. ఋషులందరూ దీనిని కొనియాడారు. ధర్మానుకూలమైన అర్థకామాలు ఎలా పొందాలో ఇందులో వివరించారు. మోక్షతత్వాన్ని గురించే బుద్ధి కూడా దీని వలన కలుగుతుంది. దీని శ్రవణ కీర్తన వలన మనుష్యుల పాపాలు పటాపంచలవుతాయి. ఈ ఇతిహాసాన్ని జయమంటారు. సంసార బంధాలను తొలగించుకోవాలనే శ్రద్ధాలువులకు ఇది తప్పక వినదగినది. ధర్మార్థ కామ మోక్షాలన్నీ దీనిలో ఉన్నాయి. దీనిని విన్నా చదివినా వారి పుత్రులు, సేవకులు స్వామి భక్తి కలవారవుతారు. దీన్ని విన్నవారికి త్రికరణ శుద్ధి అలవడుతుంది. ఇందులో భరతవంశీయుల జన్మ వర్ణించబడింది కనుక దీన్ని మహాభారతమన్నారు. దీన్ని నామ సార్థక్యాన్ని తెలుసుకున్నవారు పాప విముక్తులవుతారు. వ్యాస భగవానుడు
స్నాన సంధ్యాలు ముగించుకొని రోజు ఉదయమే దీనిని రచిస్తూ ఉండేవారు. అలా 3 సంవత్సరాలలో దీనిని పూర్తి చేశారు. కనుక బ్రాహ్మణులు కూడా నియమంగానే దీన్ని చదవాలి, చెప్పాలి. సముద్రము, మేరు పర్వతము రత్నాలకు నిలయమైనట్లుగా ఈ మహాభారతం కథా రత్నాలకు పుట్టినిల్లు. మహాభారత దానం వలన పృథివీ దాన ఫలితం లభిస్తుంది. ధర్మార్థ కామ మోక్షాల విషయమై ఇందులో చెప్పబడిందే సర్వత్రా ఉన్నది. ఇది ఆస్తి తదన్యత్ర ఎన్నే ఆస్తి న తత్ క్వచిత్. ఇందులో లేనిది ఇంకెక్కడా లేదు. కాబట్టి మీరు ఈ కథ సావధానంగా సవిస్తరంగా వినండి. భూభార హరణార్థం దేవతలు అవతరించుట. వైశంపాయనుడు చెప్తున్నాడు. జనమేజయ, జమదగ్ని కొడుకు పరశురాముడు 21 మార్లు భూమి మీది క్షత్రియులను సంవరించాడు. అనంతరం అతడు మహేంద్రగిరి మీద తపస్సు చేసుకోసాగాడు. క్షత్రియ సంవార అనంతరం తపస్సు, వైరాగ్యం, ఇంద్రియ నిగ్రహం కల బ్రాహ్మణుల వలన ఆ వంశం పునఃస్థాపితమయ్యింది. క్షత్రియులు ధర్మపూర్వకంగా పాలిస్తూ ఉంటే బ్రాహ్మణాది వర్గాల వారంతా సుఖంగా జీవించారు. రాజులు కామ క్రోధాదుల వలన కలిగే దుర్గుణాలన్నీ విడిచి ధర్మానుసారంగా ప్రజాపాలన చేయసాగారు. సకాలంలో వర్షాలు కురియసాగాయి. బాల్య మరణాలు లేవు. యవ్వనానికి ముందు స్త్రీ సంపర్కం లేదు. బ్రాహ్మణులు సాంగోపాంగంగా వేదాన్ని అధ్యయనం చేసేవారు. క్షత్రియులు గొప్ప గొప్ప యజ్ఞాలు చేసేవారికి అధిక దక్షిణలు ఇచ్చేవారు. డబ్బు తీసుకొని శాస్త్రాలు నేర్పేవారు కాదు. ఆ రోజులలో శూద్రుల సమక్షంలో వేదాన్ని ఉచ్చరించేవారు కాదు. వైశ్యులు ఎడ్లను ఉపయోగించి ఇతరుల చేత వ్యవసాయం చేయించేవారు, కానీ స్వయంగా కాడి కట్టేవారు కాదు. పశువులు వట్టిపోయినా వాటిని మేపేవారు కాదు. దూడలు తల్లిపాలను విడిచే వరకు వాటిని పితికేవారు కాదు. వ్యాపారులు తూనీకలలో కొలతలలో అన్యాయం చేసేవారు కాదు. అన్ని వర్ణాల వారు తమ తమ అధికార అనుసారంగా ప్రవర్తించేవారు. ధర్మానికి హాని జరగడం అనేదే లేదు. గోవులకు, స్త్రీలకు కాలానుగుణంగానే సంతానం కలిగేది. చివరకు లతలు, చెట్లు కూడా ఋతుకాలంలోనే పూచేవి, కాచేవి. అదే సత్యయుగము.